హాయ్ ఫ్రెండ్స్. మొన్న ఒకతను ఏమని కామెంట్ పెట్టాడంటే, అమ్మఒడి డబ్బులు టయానికి ఇచ్చేవాడు, జగనన్న ప్రభుత్వంలో బాగానే చేశాడు, పథకాలన్నీ అమలు చేశాడు అని చెప్పేసి నేను పెట్టాను. సో అతని రియాక్ట్ ఏంటంటే, అమ్మఒడి డబ్బులు వాడమ్మ మొగుడు సొమ్మ, లేకపోతే వాడి జేబులో తీసి పెట్టిండా అన్నట్టుగా పెట్టాడు. సో ఎవరబ్బ సొమ్ము? ఇప్పుడు మహాకూటమి వచ్చింది, వాళ్ళమ్మ మొగుళ్ళు సొమ్ము పెడతారా? ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఎవరైనా ప్రభుత్వం సొమ్ము, ప్రజల సొమ్మే మళ్ళీ పెట్టేది కూడా. జగన్ ఏది తిప్పలు పడ్డా ఆయన జేబులోంచి పెట్టకపోయినా కానీ మీ సొమ్ము అయినా మీ టయానికి చేర్చాడు కదా మీకు. నాకు కామెంట్ పెట్టినోడికి ఇంకొకసారి చెప్తున్నా, గుర్తుపెట్టుకో. నీ మహాకూటమి నీతికల్ల ప్రభుత్వం అయితే, నిజాయితీ గెలిచిన ప్రభుత్వం అయితే జగన్ ఇచ్చినట్టు వాడమ్మ మూడు, ఇప్పుడు సరే జగన్ అయితే వాడమ్మ మూడు పెట్టి సొమ్ము పెట్టలా, వీళ్ళమ్మ మొగుళ్ళు సొమ్ము పెట్టమని ఇప్పుడు. ఒరే సన్నాసోడా, నీకే చెప్తున్నా, గుర్తుపెట్టుకో. వాడమ్మ మొగుడు సొమ్మ, వాళ్ళమ్మ సొమ్మ అని పెట్టావు కదా, మరి వీళ్ళమ్మ మొగుడు సొమ్ము పెట్టమను మగోళ్ళు అయితే. కొద్దిగా నోటికి అదుపు లేకుండా మాట్లాడమాకరా సన్నాసి. ఎవడు పెడతారా వాళ్ళ అమ్మ మొగుళ్ళు సొమ్ములు? ఏ రాజకీయ నాయకుడు పెడుతున్నారా సొంత జేబులోంచి వాళ్ళ అమ్మ మొగుళ్ళు సొమ్ములు, వాళ్ళ అయ్య సొమ్ములు పెడుతున్నారా? ఏది చేసినా ప్రభుత్వంలో ప్రజలకు నమ్మకంగా గెలిపించుకున్న తర్వాత, ఓట్లు వేసిన తర్వాత ఏ తిప్పలు పడ్డా ఇచ్చిన పథకాలు అమలు చేసినోడే నిజమైన మొగోడు. అది జగన్కుంది, జగన్ ఆ దమ్మున్న మొగోడు. మరి మీ కూటమి ప్రభుత్వం అమ్మ మొగుళ్ళు సొమ్ము, వాళ్ళ చెల్లెల మొగుళ్ళు సొమ్ములు పెడుతున్నారా? పోనీ అది పెట్టడం దమ్ము లేకపోతే జగన్ పెట్టినట్టే మీ సొమ్ము మీకు పెట్టమను. అది చేత కాకుండా ఎర్రోడ ఏం తెలియకుండా మాట్లాడతామంటారు. ఎర్రోడ అసలు ఏ జమానాలో పుట్టినో, అసలు ఏమన్నా అన్నగౌడు కానీ నీకు కూడా కులగొజ్జామని అంటుకుందేమో నీకు కూడా కులగజ్జి. కొద్దిగా సపోర్ట్ చేయడానికి కూడా మంచి చెడు అని ఉంటుంది. మంచిని సపోర్ట్ చేయి కొద్దిగా, గుర్తుపెట్టుకో సన్నాసి.